ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ప్రైజ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి స్తోత్రాలు. మీ అందరి ముందుకు ఒక చిన్న హెచ్చరికతో మరియు ఒక చిన్న ప్రార్థన చేయాలని ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే ఈరోజు నుంచి చాలా వర్షాలు ప్రారంభమైంది. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగాలు వెళ్ళి వచ్చేటప్పుడు నీళ్లు రోడ్డు మీద చాలా నిండి ఉంటాయి. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. సో దయచేసి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కరెంట్ పోల్స్ పట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. వైర్స్ కూడా తెగిపడి ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. చాలా మందికి సరైన గృహాలు లేవు, చాలా మందికి అసలే గృహాలు లేవు. ఈ వర్షాకాలం నుంచి దేవుడు మనల్ని కాపాడి వర్షాకాలాన్ని మనము సంతోషంగా ఆనందంగా ఆనందించలాగున దేవునికి మనము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల ప్రభువా యేసుక్రీస్తు దేవా, నీకే వేలాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయనా ప్రభా, ఎండాకాలం అంతయు నన్ను కాచి కాపాడిన దేవ స్తోత్రాలు. వర్షాకాలము ప్రారంభమై ఉన్నది. వర్షాకాలంను బట్టి నీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంతో మందికి సరి అయిన గృహాలు లేవు నాయన. చాలా మందికి అసలే గృహాలు లేవు. నీ వర్షం పడినప్పుడు చాలా మందికి వాళ్ళ గుండెలు అదురుతుంటాయి నాయన ప్రభాసే తండ్రి. కాబట్టి మీరే కాపాడండి నాయన, సహాయం చేయండి ప్రభాసే తండ్రి. బయట పడుకుంటున్న వాళ్ళ గురించి, పేదవాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాను. నీవే ఆధారమై అని జీవిస్తుండగా మీరే కాపాడండి, సహాయం చేయండి. ఉద్యోగాలు వెళ్ళొచ్చే వాళ్ళని కాచి కాపాడండి. స్కూల్ కి చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళని మీరే కాచి కాపాడని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన అందరికీ సరైన వాహనాలు లేక ఉన్నారు, మీరే ప్రభావిస్తున్న వాళ్ళని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రతి విషయంలో మీరే తోండి, సహాయం చేయండి నాయన. ఈ వర్షాకాలం నుంచి ఎవరికి నష్టం కాకుండా, పంటలు దేవస్థానం నాశనం కాకుండా, ఏ నష్టం కాకుండా మీరే కాపాడండి, మీరే సహాయం చేయండి. నీ ఉన్నామన్న ధైర్యంతో, నీ ఉన్నామన్న బలముతోటి దేవస్థాన్ని జీవిస్తుండగా ప్రభా మీరే సహాయం చేయండి, తోడుండండి, కాపాడండి, నడిపించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను, కొనసాగించినది నీ కృప.